Good morning students. In yesterday's class we have discussed about microbial diversity and the law of plants. This is your first paper. In this we have discussed about the bacterial structure, its functions, the cell wall composition, bacterial cell wall growth, and what are the organs which are involved in the structure of bacteria. And we also read about the nutrition, different types of nutritions of bacteria. And in the yesterday's class I discussed about the different economical importance of this concerned bacteria. Bacteria has some economical importance, means it has some beneficial activities and also some harmful activities. ఒక బ్యాక్టీరియా వల్ల మనకు వచ్చే మనకి హెల్ప్ఫుల్ అయ్యేది ఏంటి, ఇంకా ఏదైనా దానివల్ల ఏదైనా డిసడ్వాంటేజ్ ఉంది అంటే వాటి వల్ల మనకి ఏం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాక్టీరియా ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అగ్రికల్చర్లో అది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే దట్ బ్యాక్టీరియా విల్ ఫిక్స్ నైట్రోజన్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్ టు ద ప్లాంట్స్. అదేం చేస్తుంది, అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని తీసుకెళ్ళి మనకి ఫిక్స్ చేస్తుంది. ప్లాంట్స్కి ఫిక్స్ చేసినప్పుడు దట్ ప్లాంట్ విల్ అండర్గో నైట్రోజన్ ఫిక్సేషన్, అది నైట్రోజన్ని తీసుకుంటుంది. దట్ ప్లాంట్ విల్ బి హెల్పింగ్ ఎ కరెక్ట్ గ్రోత్, అది మళ్ళీ సరిగ్గా గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ బ్యాక్టీరియా ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ ఇన్ ఇండస్ట్రీస్లో కూడా దీని హెల్ప్ అనేది చాలా అవుతుంది. ఎలా అంటే మనం ఒక బ్యాక్టీరియాని తీసుకున్నాం, దాన్ని కల్చర్ చేస్తాం. కల్చర్ అంటే నథింగ్ బట్ ఒక ల్యాబ్ కండిషన్స్లో అండర్ ల్యాబొరేటరీ కండిషన్స్లో మనం బ్యాక్టీరియాని తీసుకొని వచ్చి గ్రో చేసినప్పుడు, దాన్ని డెవలప్ చేసినప్పుడు అది సర్టెన్ ఫంక్షన్స్ని చూపిస్తుంది. అది సర్టెన్ స్టేజ్కి డెవలప్ అయ్యాక మనం ల్యాబొరేటరీ కండిషన్స్లో కూడా దాన్ని వాడి లైక్ అది ఎలా ఇంపార్టెంట్ అవుతుంది మన ల్యాబ్ కండిషన్స్లో, దాని గ్రోత్ అనేది ఎలా ఉంది, ఇదంతా కూడా మనం ఈ ఎకనామికల్ ఇంపార్టెన్స్లో చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ సే దట్ నార్మల్గా ల్యాబొరేటరీ కండిషన్స్లో ఒక బ్యాక్టీరియాని ఎలా వాడతాము అంటే దే విల్ టేక్ సమ్ పెట్రీ డిషెస్ అంటే ఇలా ఉంటాయి, ఇలా సన్నగా ఇలా ఉంటాయి. These are made up of glass. They take some petri dishes. In these petri dishes they add some culture. Culture is nothing but the culture contains an organism. Culture contain a microorganism. ఏదైనా ఒక మైక్రో ఆర్గానిజమ్స్ ఉండొచ్చు, అందులో ఏదైనా ఒక ప్లాంట్ స్పీషీస్ ఉండొచ్చు, ఏదైనా ఒక ప్లాంట్ యొక్క పార్ట్ ఉండొచ్చు. సో అలాంటి వాటిని మనం కల్చర్స్ అని అంటాం. కల్చర్ ఈజ్ నథింగ్ బట్ a substance or the thing which contains some sort of microorganisms which are being further developed. అవిని మళ్ళీ డెవలప్ చేయాలి అంటే మనం ఆ కల్చర్ని తీసుకొచ్చి దాన్ని గ్రో చేయడం స్టార్ట్ చేయాలి. సో ఇన్ కేస్ ఆఫ్ దిస్ పెట్రీ డిషెస్, ఇన్ కేస్ ఆఫ్ దిస్ economical importance in industries, we'll take this petri dishes and we will add bacterial culture. బ్యాక్టీరియల్ కల్చర్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ అ బ్యాక్టీరియల్ కల్చర్. ఇది ఒక కల్చర్, ఇందులో ఏమున్నాయి అన్ని బ్యాక్టీరియల్ సెల్స్ ఉన్నాయి. బ్యాక్టీరియల్ డిఎన్ఏ, బ్యాక్టీరియా సెల్స్ అన్నీ కూడా ఈ యొక్క కల్చర్లో ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తారు, ఇండస్ట్రీస్లో ఒక బ్యాక్టీరియాని డెవలప్ చేయాలి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అని తెలుసుకోవాలంటే దే విల్ టేక్ దిస్ కల్చర్ అండ్ దే నీడ్ టు యాడ్ ఇన్ టు దిస్ పెట్రీ డిష్. ఆ పెట్రీ డిష్కి వెళ్ళి ఆ కల్చర్ని వాళ్ళు యాడ్ చేయాలి. అప్పుడు యాడ్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఏదైనా ఒక ఆర్గానిజం కానీ మనం గ్రోత్ అవ్వాలి, డెవలప్ అవ్వాలి అంటే we need some food as well as mineral nutrients. మనకి ఫుడ్ కానీ ఇంకా మినరల్ న్యూట్రియంట్స్ అనేవి కావాలి. సో అలా మనం ఫుడ్ని, మినరల్ న్యూట్రియంట్స్ని తీసుకున్నప్పుడే మన బాడీలో గ్రోత్ అనేది డెవలప్ అవుతుంది. అంటే మన బాడీలో ఉన్న సెల్స్ అనేటివి డివైడ్ అవుతూ ఉంటాయి. అవి ఆటోమేటికల్గా సెల్స్ డివైడ్ అయ్యాయి అంటే nothing but the growth is going on in particular organisms. Starting in your interest syllabus, you will read about the living world. In that living world, that living world describes that where the growth actually starts from. Growth gaani oka organism anedi starting like from being born, పుట్టి నుండి చచ్చే వరకు ఎలాంటి ఫంక్షన్స్ అనేటివి జరుగుతాయి అనేది you have read in this living world already. So ela jarugutundi ante first important thing is growth
టేక్ ప్లేస్, గ్రోత్ అనేది జరుగుతుంది. గ్రోత్ ఈజ్ నథింగ్ బట్ అ బాడీ అనేది దాని ఫంక్షన్లో డెవలప్ అవుతూ ఉండాలి. డెవలప్ అయ్యి అది ఎలా డెవలప్ అవుతుంది అంటే ఒక సెల్ ఉందమ్మా. ఇప్పుడు సి దిస్ ఈజ్ వన్ సెల్, దిస్ ఈజ్ మై వన్ హ్యూమన్ బీయింగ్ లో ఇది ఒక సెల్ అనుకోండి. ఈ సెల్ అనేది డివైడ్ అవ్వాలి. అది డివైడ్ అవ్వాలి అంటే 2 ప్రాసెస్ లో డివైడ్ అవ్వచ్చు, ఈదర్ బై మైటోసిస్ ఆర్ బై మియోసిస్. మైటోసిస్ ద్వారా డివైడ్ అవ్వచ్చు, మియోసిస్ ద్వారా డివైడ్ అవ్వచ్చు. మైటోసిస్ ద్వారా డివైడ్ అయినప్పటికీ అది 2 సెల్స్ కి రైజ్ ఇస్తుంది. అంటే ఇఫ్ ద డివిజన్ అండర్గోస్ త్రూ ప్రాసెస్ ఆఫ్ మైటోసిస్, దిస్ సెల్ విల్ గివ్ 2 ఇండివిజువల్స్, అంటే 2 హ్యాప్లాయిడ్ సెల్స్ ఇస్తుంది. మైటోసిస్ అనుకోండి 2 హ్యాప్లాయిడ్ సెల్స్ ని ఇస్తుంది. 1 2 హ్యాప్లాయిడ్ ఇస్ నథింగ్ బట్ n స్టేజ్ ఉంటాయి. అంటే వీటి యొక్క క్రోమోసోమ్ నంబర్ అనేది n, అంటే సింగిల్ గా ఉండొచ్చు. అంటే ఏదైనా ఉండొచ్చు, n = 1 2 3 4 5 6 క్రోమోసోమ్ నంబర్ ఎంతైనా ఉండొచ్చు. కానీ దీనికి ముందు వెనకాల ఎలాంటి క్రోమోసోమ్స్ అనేవి అటాచ్మెంట్ అనేది ఉండదు, హ్యాప్లాయిడ్ కాబట్టి. హ్యాప్లాయిడ్ ఇండికేట్స్ బై n, whereas diploid indicates by 2n. హ్యాప్లాయిడ్ అంటే సింగిల్ గా ఏదైనా ఉండొచ్చు, డిప్లాయిడ్ ఇస్ నథింగ్ బట్ 2, డై ఇస్ నథింగ్ బట్ 2. సో అలా ఉండొచ్చు. సో ఇన్ కేస్ ఆఫ్ మైటోసిస్ ఒక సెల్ అనేది మైటోసిస్ ద్వారా డివైడ్ అయినప్పుడు అది 2 సెల్స్ కి రైజ్ ఇస్తుంది, అంటే అది 2 సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇఫ్ ఎ సెల్ అండర్గోస్ మియోసిస్, అదే ఒక సెల్ మియోసిస్ అనుకోండి, మియోసిస్ ద్వారా డివైడ్ అయ్యింది అనుకోండి, అది ఏం చేస్తుంది? అదే ఒక సెల్ మియోసిస్ ద్వారా డివైడ్ అయితే అది 4 సెల్స్ కి రైజ్ ఇస్తుంది. అది 4 సెల్స్ కి రైజ్ ఇస్తుంది. ఆ 4 సెల్స్ అనేవి డిప్లాయిడ్ స్టేజ్ లో ఉంటాయి. డిప్లాయిడ్ మీన్ 2n నంబర్ ఆఫ్ న్యూక్లియస్, అంటే ఇక్కడ n అనేది నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్, n అయినా ఉండొచ్చు. ఈ 2 అనేది దాన్ని మల్టిప్లై చేస్తుంది, అందుకే అవి డిప్లాయిడ్ స్టేజ్ లో ఉంటుంది. సో ఒక ఏదైనా ఆర్గానిజమ్స్, ఈదర్ బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవన్స్, ఏదైనా హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్ లో యొక్క సెల్స్ కానీ, ప్లాంట్ ఆర్గానిజమ్స్, ఇన్సెక్ట్స్, ఇవన్నీ కూడా ఒక గ్రోత్ జరగాలి అంటే ఆ సర్టెన్ బాడీలో ఉన్న సెల్స్ అనేవి డివైడ్ అవ్వాలి. సో ఇలా డివైడ్ అయినప్పుడు ఆ సెల్ డివైడ్ అయ్యాక సెల్ షుడ్ డిఫరెన్షియేట్, అది అనేది డిఫరెన్షియేట్ అవ్వాలి. డిఫరెన్షియేట్ అంటే దేని నుండి వచ్చింది, దేనికి డిఫరెన్షియేట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్స్ అంతా ఒక దగ్గర డిఫరెన్షియేట్ అయ్యాం. యానిమల్స్ కి మనకి తేడా ఉంది, సో మనం ఒక దగ్గర డిఫరెన్షియేట్. హ్యూమన్ బీయింగ్స్ లో అగైన్ వీఆర్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ మేల్స్, ఫీమేల్స్. మళ్ళీ మేల్స్ లో, ఫీమేల్స్ లో టీనేజ్, ఓల్డ్ ఏజ్, మిడిల్ ఏజ్, అలా డివైడ్ అయ్యాం, ఇన్ఫాంట్స్, ఇలా. సో ఇదంతా కూడా డిఫరెన్షియేషన్. ఈ సెల్ అనేది దేని నుండి వచ్చింది, ఏ బాడీ పార్ట్ కి అది డిఫరెన్షియేట్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. హ్యూమన్ బీయింగ్స్ లో తీసుకుంటే లివర్ కి లివర్ సెల్స్ ఉంటాయి, బ్లడ్ కి బ్లడ్ సెల్స్ ఉంటాయి, కిడ్నీకి కిడ్నీ సెల్స్, హార్ట్ కి హార్ట్ సెల్స్. సో ఇలా డిఫరెన్షియేట్ అవ్వాలి. నెక్స్ట్ ఆ డిఫరెన్షియేట్ అయిన సెల్ ఏమవుతుందంటే ఇట్ విల్ అండర్గో మేచ్యురేషన్, అది డెవలప్ అవుతుంది. డెవలప్ అంటే ఒక సెల్ ఇనిషియల్ స్టేజ్ గా ఉన్నప్పుడు, ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ వెన్ వి ఆర్ బోర్న్ వి ఆర్ ఇన్ఫాంట్స్, మనం పుట్టినప్పుడు మనం ఎలా మన చేతిలో ఇలా పట్టుకోవచ్చు. అలాగే నౌ కెన్ వి హోల్డ్ అవర్ ఇన్ అవర్ హ్యాండ్? నో, బికాస్ గ్రోత్ అనేది మన బాడీలో సెల్స్ అనేవి డివైడ్ అయ్యి మన బాడీ అనేది గ్రో చేసింది. సో ఇన్ ద కేస్ సెల్స్ అనేవి మళ్ళీ మెచ్యూర్ అవుతాయి. సో దట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ సెల్ మెచ్యూరేషన్. అండ్ ద లాస్ట్ వన్ ఈస్ సెల్ ప్రొలిఫరేషన్. సెల్ అనేది ప్రొలిఫరేట్ అవుతుంది. ప్రొలిఫరేట్ ఈస్ నథింగ్ బట్ డెవలప్మెంట్. ఇంకొక స్టేజ్ కి ప్రొలిఫరేట్ అయ్యి మళ్ళీ లాస్ట్ కి ఇంకొక సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదంతా కూడా బ్యాక్టీరియాలో కానీ, హ్యూమన్ బీయింగ్స్, ఇన్సెక్ట్స్, యానిమల్స్ అన్నిట్లో ఇది ఒక ప్రాసెస్ ఆఫ్ గ్రోత్. ఏదైనా సెల్ అనేది ఇలా డివైడ్ అయినప్పుడే అది గ్రో అవుతుంది. సో ఇలా ఈ కల్చర్ని అది గ్రో అవ్వాలి అంటే ఏం అవ్వాలి అని చెప్పాను, న్యూట్రియంట్ సొల్యూషన్ ఉండాలి, ఫుడ్ ఉండాలి. సో ఈ పెట్రీ డిష్ లో అగార్ సొల్యూషన్ అని ఇస్తారు. అగార్ సొల్యూషన్ న్యూట్రియంట్ బ్రాత్ మీడియం అని ఉంటారు. న్యూట్రియంట్ బ్రాత్ మీడియం అంటే ఇందులో సొల్యూషన్ ఒకటే ఇస్తారు ఆ పెట్రీ డిష్ లో. దట్ సొల్యూషన్ కంటైన్స్ ద ఫుడ్ మెటీరియల్, ద ఎనర్జీ, ద మినరల్ న్యూట్రియంట్స్ రిక్వైర్డ్ బై దిస్ బ్యాక్టీరియల్ కల్చర్. ఈ కల్చర్ కి కావాల్సిన ఫుడ్ మెటీరియల్ కానీ, ఎనర్జీ మాలిక్యూల్స్ కానీ, మినరల్ న్యూట్రియంట్స్ కానీ అన్నీ ఈ సొల్యూషన్ లో ఉంటాయి, ఈ న్యూట్రియంట్ సొల్యూషన్ లో ఉంటాయి. అవి ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుంది.
ఆటోమేటిక్గా బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుంది. సో ఇప్పుడు ఈ కల్చర్ని తీసుకెళ్ళి పెట్టి డిష్లో యాడ్ చేస్తారు. యాడ్ చేసినప్పుడు ఏమైంది, ఇన్ సర్టెన్ టైం ఆ బ్యాక్టీరియా అనేది దాని ఫేవరబుల్ కండిషన్స్ చూసుకొని ఆ బ్యాక్టీరియల్ సెల్ అనేది మళ్ళీ డివైడ్ అవుతుంది. మళ్ళీ డివైడ్ అయ్యి ఇంకో కొత్త సెల్స్కి రైజ్ ఇస్తుంది. సో దట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ దిస్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలో ఇలా కల్చర్స్ ఇలా జరిగితే అది అగ్రికల్చర్గా ఇండస్ట్రీస్ పరంగా మనకి ఇంపార్టెంట్. సో ఇలాగే ఇంకా చాలా బెనిఫిషియల్ యాక్టివిటీస్ ఉంటాయి, ఇంకా చాలా హార్మ్ఫుల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి వెన్ కమింగ్ టు బ్యాక్టీరియా. సో ఇన్ దిస్ నెక్స్ట్ టాపిక్ ఈస్ we will discuss about brief account of Archaebacteria. Brief account of Archaebacteria. So this Archaebacteria is defined as a group of Monera kingdom. It belongs to Monera kingdom. ఇది Monera kingdom కి సంబంధించిన బ్యాక్టీరియా యొక్క క్లాస్. See, basic biological classification is divided into 5 kingdoms. Biological classification అనేది 5 kingdoms ద్వారా మనకి డిరైవ్ చేయబడింది. అందులో first one is Monerans. The first one is Monerans and the second one is Protista. Third one is Fungi. Fourth one is Plantae. And the fifth one is Animalia. This is the 5 kingdom classification which was given by the scientist R.H. Whitaker. R.H. Whitaker అనే scientist మనకి 5 kingdom classification ఇచ్చాడు. ఎందుకంటే ఏ బ్యాక్టీరియా అనేది ఏ కింగ్డమ్ కిందకి వస్తుంది, అది యూనిసెల్యులారా మల్టీసెల్యులారా, అంటే దాంట్లో సింగిల్ సెల్స్ ఉన్నాయా ఇంకా మల్టిపుల్ సెల్స్ ఉన్నాయా అనే దానిపైన మనం దీన్ని 5 కింగ్డమ్ గా క్లాసిఫై చేసుకున్నాం. సో ఈ మొనేరాలో ఎలాంటి ఉంటాయంటే మొనేరా కన్సిస్ట్స్ యూనిసెల్యులార్ ప్రోకారియోట్స్. దిస్ మొనేరా కింగ్డమ్ కన్సిస్ట్స్ ఆఫ్ యూనిసెల్యులార్ ప్రోకారియోట్స్. యూనిసెల్యులార్ ప్రోకారియోట్స్ అంటే ఏంటి? యూనిసెల్యులార్ ఇస్ నథింగ్ బట్ అ సింగిల్ సెల్. ఆ బాడీ స్ట్రక్చర్ లో ఏదైతే సెల్స్ అనేవి ఉంటాయో అవి సింగిల్ సెల్ స్ట్రక్చర్సే ఉంటాయి. సింగిల్ సెల్ ప్రోకారియోటిక్. ప్రోకారియోటిక్ అంటేనే ప్రోకారియోటిక్ సెల్ డు నాట్ కంటైన్ ఎ డెఫినెట్ న్యూక్లియస్. దానికి డెఫినెట్ న్యూక్లియస్ అనేది ఉండదు. సెల్ ఆర్గనల్స్ అనేటివి ఉండవు. ఓన్లీ 70S రైబోజోమ్స్ అనేది ఉంటుంది. సో మొనేరాన్స్ అన్నీ కూడా యూనిసెల్యులార్ ప్రోకారియోట్స్ కిందికి వస్తాయి. కమింగ్ టు దిస్ ప్రొటిస్టా. ప్రొటిస్టాలో ఎలాంటివి వస్తాయంటే యూనిసెల్యులార్ యూకారియోట్స్ వస్తాయి. యూనిసెల్యులార్ యూకారియోట్స్. Unicellular eukaryotes will come under protista. ఇప్పుడు unicellular eukaryotes అంటే ఏంటి? The word unicellular is nothing but single cell. Eukaryotes అంటే they contain definite nucleus. వాటికి డెఫినెట్ గా న్యూక్లియస్ ఉంటుంది. అంటే న్యూక్లియస్ అనేది ఏ స్ట్రక్చర్ లో అయితే ఉండాలి, ఏ షేప్ లో అయితే ఉండాలో అలాగే ఉంటుంది. సో దాన్ని మనం డెఫినెట్ న్యూక్లియస్ అని అంటున్నాం. సో in case of eukaryotic cell, a cell contains a definite nucleus and it also contains cell organelles. దానికి సెల్ ఆర్గనల్స్ కూడా ఉంటాయి. ఏమేంటివి? మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గోల్గి కాంప్లెక్స్, ఫుడ్ వాక్యూల్స్, రైబోజోమ్స్ 80S టైప్ లో ఉంటాయి ఇందులో. నెక్స్ట్ ఫంగీ ఇస్ నథింగ్ బట్ మల్టీసెల్యులార్ ప్రోకారియోట్స్. ఇందులో ఏమవుతుందంటే మల్టీసెల్యులార్ యూకారియోట్స్ అన్నీ కూడా ఏవైతే ఆర్గానిజమ్స్ ఉన్నాయో అవన్నీ ఫంగీ కిందికి వస్తాయి. ఫంగీ ఇస్ నథింగ్ బట్ ఫంగల్ గ్రోత్. ఫంగల్ గ్రోత్ అంటే ఏంటంటే ఫంగస్ వస్తుంది చూసారు, ఒక బ్రెడ్ పీస్ కానీ దేన్నైనా మనం అలాగే పెట్టినప్పుడు బూజులాగా ఇలా ఫామ్ అవుతుంది, దాన్ని మనం ఫంగీస్ అంటాం. అంటే నథింగ్ బట్ ఫంగల్ గ్రోత్. ప్లాంటేలో ఏమవుతుందంటే ప్లాంట్ కింగ్డమ్కి సంబంధించిన అన్ని ట్రీస్ కావచ్చు, shrubs కావచ్చు, హర్బ్స్, ప్లాంట్స్ అన్నీ కూడా ఈ ప్లాంట్స్ కిందకి వస్తాయి. యానిమల్స్లో వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్, ఇంకా రెడ్ బ్లడ్ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అంటే వాటి బ్లడ్ కలర్ని బట్టి ఇందులో కేటగరైజ్ చేస్తాం. సో ఇందులో నౌ ఎస్పెషల్లీ వీఆర్ రీడింగ్ అబౌట్ Archaebacteria. This Archaebacteria is a type of Moneran. It belongs to the Monera kingdom. అది Monera kingdom కి సంబంధించింది. సో ఈ Archaebacteria లో ఏముంటాయి? అది యూనిసెల్యులార్ ప్రోకారియోటిక్ సెల్.
This archaebacteria are special monerans. Avi special monerans which shall be growing in harsh conditions. Which are growing in harsh conditions. Harsh conditions అంటే ఎటువంటి పరిస్థితిలో అయినా కూడా అవి వాటిని గ్రోత్ ని ఆపేయవు, అంటే వాటికి గ్రోత్ కి స్టాప్ అనేది ఉండదు. హార్ష్ కండిషన్స్ అంటే ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ ఉండొచ్చు, ప్రెషర్ ఎఫెక్ట్ ఉండొచ్చు, హ్యూమిడిటీ ఎఫెక్ట్ ఉండొచ్చు, దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ లేకపోవచ్చు, దానికి కావాల్సిన ఎనర్జీ దానికి అందకపోవచ్చు. ఎట్లా ఉన్నా కూడా, ఎలాంటి కండిషన్స్ ఉన్నా కూడా దిస్ బ్యాక్టీరియా విల్ డెవలప్ ఇంటూ ఎ గ్రోత్. అది గ్రోత్ ని అండర్గో చేసుకొని ఆ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అలాంటి స్పెషల్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ని మనం ఆర్కేబ్యాక్టీరియా అని అంటున్నాం. అండ్ దిస్ ఆర్కేబ్యాక్టీరియా బిలాంగ్ టు ద కింగ్డమ్ మొనేరన్స్. అవి మొనేరా కింగ్డమ్ కిందికి వస్తుంటాయి. సో ఈ ఆర్కేబ్యాక్టీరియా ఏదైతే ఉందో అది హై సాల్టీ కండిషన్స్ లో పెరిగినప్పుడు, హై సాల్టీ కండిషన్స్ అంటే ఏంటి, ఎక్కువ సాల్ట్స్ ఉన్న వాటర్లో కానీ ఎక్కువ సాల్ట్స్ ఉన్న సొల్యూషన్లో కానీ అది పెరిగినప్పుడు దాన్ని మనం హాలోఫైల్స్ అని అంటున్నాం. హాలోఫైల్స్, ద ఆర్గానిజమ్స్ విచ్ సర్వైవ్ అండర్ హై సాల్టీ కండిషన్స్, we are calling them as halophiles. వాటిని మనం హాలోఫైల్స్ అని అంటున్నాం. సో నెక్స్ట్ ఇదే బ్యాక్టీరియా ఎప్పుడైతే సలైన్ వాటర్ లో అయితే గ్రో అవుతుందో, సలైన్ వాటర్ అంటే ఏంటి, గ్లూకోజ్, ఇట్ ఇస్ సలైన్. సో ఇలాంటి సలైన్ వాటర్స్ లో కూడా ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుందో దాన్ని మనం థర్మోయాసిడోఫైల్స్ అని అంటారు. థర్మోయాసిడోఫైల్స్. That conditions will call that bacteria are thermoacidophile. ఇంకా మార్షీ సాయిల్స్ లో పెరిగింది అనుకోండి ఆ బ్యాక్టీరియా అనేది, మార్షీ సాయిల్స్ అంటే నథింగ్ బట్, మార్షీ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఫర్టైల్ గా ఒక సాయిల్ అనేది మరీ సాలిడ్ సబ్స్టాన్సెస్ గా పొడిగా మరీ డ్రైగా ఉండడం కాకుండా మీడియం గా ఎప్పుడైతే ఒక సాయిల్ ఉంటుందో అలాంటి కండిషన్స్ లో దాన్ని ఏదైనా బ్యాక్టీరియా డెవలప్ అయితే వాటిని మనం మిథానోజన్స్ అంటాం. Methanogens. We'll call that bacteria as methanogens. So in case of archaebacteria, the cell wall of archaebacteria is made up of a pigment called pseudomurin. ఈ సూడోమ్యూరిన్ అనేది ఈ సెల్ వాల్, ఈ ఆర్కేబ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ అనేది దీంతో మేడప్ అయి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ బ్యాక్టీరియా, నార్మల్గా ఈ ఆర్కేబ్యాక్టీరియా కాకుండా నార్మల్ బ్యాక్టీరియా తీసుకున్నట్టయితే దాని సెల్ వాల్ పెప్టిడోగ్లైకాన్స్ తో మేడప్ అయి ఉంటుందని చెప్పాను. పెప్టిడోగ్లైకాన్స్ అంటే పెప్టైడ్స్ ఇంకా షుగర్స్ తో మేడప్ అయి ఉంటుంది. ఈ ఆర్కేబ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ మాత్రం సూడోమ్యూరిన్ అనే స్ట్రక్చర్ తో మేడప్ అయి ఉంటుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్స్ ఇది దాంతో మేడప్ అయి ఉంటుంది. ఇందులో ఈ ఆర్కేబ్యాక్టీరియా యొక్క ప్లాస్మా మెంబ్రేన్ అనేది బ్రాంచ్డ్ చైన్ ఆఫ్ లిపిడ్స్ తో కూడుకొని ఉంటుంది. The plasma membrane of archaebacteria contains a branched chain of lipids. A branched chain of lipids తో అది ఉంటుంది కాబట్టి that bacteria will be allowed to live or survive under extreme conditions. దానికి ఎలాంటి కండిషన్స్ ఉన్నా కూడా ఆ బ్యాక్టీరియా అనేది సర్వైవ్ అవుతూ ఉంటుంది. సో ద నెక్స్ట్ థింగ్ ఈస్ మిథానోజన్స్ అని చెప్పాను. మిథానోజన్స్ ఆర్ నథింగ్ బట్ ద బ్యాక్టీరియా. Methanococcus, methanobacilli. Methanococcus and methanobacilli are the bacteria which produce methane from cow dung. It is a biogas producer అనే బ్యాక్టీరియాని మనం Methanococcus or methanobacilli అని అంటాం. గోబార్ గ్యాస్ ఐడియా ఉందా? గోబార్ గ్యాస్ ఇన్ ఓల్డెన్ డేస్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కుకింగ్ పర్పసెస్. దాన్ని తయారు చేసేవాళ్ళు ఎలా అంటే కవ్ డంగ్ ని తీసుకొని దాని ఒక వాటర్ ప్లాంట్ లాగా ఒకటి బయోగ్యాస్ ప్లాంట్ ఉంటుంది, ఒక ట్యాంక్ లాగా ఉండి అందులో కవ్ డంగ్ ని యాడ్ చేస్తూ దాన్ని మిక్స్ చేసి దానికి కావాల్సిన కరెక్ట్ కంటెంట్, కరెక్ట్ కాంపోజిషన్ ఎంత పర్సెంట్ కావాలో అంత వాటర్, మీథేన్, హైడ్రోజన్ ఇవి యాడ్ చేసి
గోబార్ గ్యాస్ ని క్రియేట్ చేస్తారు. నథింగ్ బట్ ఏ బయోగ్యాస్. బయోగ్యాస్ ఇస్ నథింగ్ బట్ దానికి ఎలాంటి ఇంప్యూర్ సబ్స్టాన్సెస్ ఉండవు, అది వాడడం వల్ల కూడా ఎలాంటి హాని అనేది ఉండదు. సో అలాంటి ప్రిపరేషన్ లో అలా మీథేన్ గ్యాస్ ప్రిపేర్ అవ్వడానికి ఈ మిథానోజన్స్ అనేటివి హెల్ప్ అవ్వాలి. ఆ మిథానోజన్స్ అంటే ఏంటి? ద బ్యాక్టీరియా విచ్ ప్రొడ్యూసెస్ మీథేన్ గ్యాస్. ద బ్యాక్టీరియా విచ్ ప్రొడ్యూసెస్ మీథేన్ ఆర్ కాల్డ్ మిథానోజన్స్. ఏ బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేస్తున్నాయి? మిథానోబాసిల్లస్ ఒకటి, మిథానోకోకస్ ఒకటి. అండ్ నెక్స్ట్ థింగ్, దీస్ మిథానోజన్స్ ప్రొడ్యూస్ methane from a dung of a cattle. Dung of cattle. Cattle యొక్క dung నుండి వాళ్ళు ఈ గోబార్ గ్యాస్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సో దిస్ ఇస్ ఆల్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్కే బ్యాక్టీరియా. ఇదంతా కూడా మనం ఆర్కే బ్యాక్టీరియాలో చదువుతున్నాం. అండ్ ద నెక్స్ట్ థింగ్ విచ్ వి రెడ్ ఇన్ దిస్ ఈస్ మొనేరాలో 5 టైప్స్ ఉన్నాయి. ఆర్కే బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా, cyanobacteria, actinomycetes and mycoplasmas. So especially related to your bacterial cell wall structure, nutrition and reproduction, అందులో మనం స్పెషల్ గా ఆర్కే బ్యాక్టీరియా గురించి చదివాం. అండ్ నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ actinomycetes. నెక్స్ట్ we will discuss about actinomycetes గురించి చదువుదాం. This actinomycetes is also a type of bacteria, type of a moneran. ఇది కూడా మొనేరా కింగ్డమ్ కిందికే వస్తుంది. This bacteria also comes under the kingdom of Monera. That is your first kingdom. ఆ 5 kingdom classification లో first kingdom Monera ఏదైతే ఉందో ఇది కూడా దాని కిందికే వస్తుంది. సో ఇది మొనేరా కిందికి వస్తుంది కాబట్టి, మొనేరా కిందికి వస్తుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ it is a unicellular prokaryotic organisms. Actinomycetes అంటే ఏంటంటే అవన్నీ కూడా unicellular prokaryotic cells ఉంటాయి. And these are branched filamentous bacteria forming radiating colonies in cultures. నేను ఇంతకుముందు మీకు కల్చర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. కల్చర్ అంటే మనం దేన్ని అంటాము అదంతా. సో దీస్ ఆర్ బ్రాంచ్డ్ ఫిలమెంటస్ బ్యాక్టీరియా. బ్రాంచ్డ్ ఫిలమెంట్స్ అంటే బ్రాంచ్డ్ అంటే ఒక చైన్, ఒకదానికి ఒకటి ఇలా అటాచ్ అయి ఉంటాయి చూసారా, దాన్ని మనం బ్రాంచ్డ్ అని అంటాం. అలా బ్రాంచ్డ్ ఫిలమెంటస్ బ్యాక్టీరియా విచ్ హెల్ప్ ఇన్ ఫార్మింగ్ రేడియేటివ్ కాలనీస్. రేడియేటింగ్ కాలనీస్ అంటే ఇఫ్ దిస్ ఈజ్ అ కల్చర్, ఇది కల్చర్ అనుకోండి. కాలనీస్ అంటే ఇక్కడ ఒక బ్యాక్టీరియల్ శాంపుల్ ఉంది, ఇక్కడ ఒక బ్యాక్టీరియల్ శాంపుల్ ఉంది, ఇక్కడ ఒక బ్యాక్టీరియల్ శాంపుల్ ఉంది, ఇదొక బ్యాక్టీరియల్ శాంపుల్, ఇదొక బ్యాక్టీరియా, ఇట్లా అన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా మనం కాలనీస్ అని అంటాం. ఈ యొక్క టోటల్ కల్చర్లో బ్యాక్టీరియా అనేది గ్రో అయ్యి ఇలా కాలనీస్ గా ఫామ్ అయింది. సో ఇలా రేడియేటివ్ గా కాలనీస్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో దాన్ని మనం actinomycetes అని అంటాం. అండ్ ఇన్ కేస్ ఆఫ్ actinomycetes the cell wall is made up of mycolic acid. ఇందులో సెల్ వాల్ అనేది మైకోలిక్ యాసిడ్ ద్వారా మేడప్ అయి ఉంది. Mycolic acid. In case of Archaebacteria, cell wall is made up of pseudomurine. Pseudomurine తో made up అయింది. ఇందులోకి వచ్చేసరికి అది it is made up of mycolic acid. And in this actinomycetes bacteria are mostly parasitic or saprophytic. ఈ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా parasitic or saprophytic. So before we discuss what is parasitic and saprophytic, when I am saying about nutrition in bacteria, I said that there are some autotrophs and there are heterotrophs. Heterotrophs lo nenu meeku parasites, symbionts, saprophytes వీటి గురించి చెప్పాను. symbiotic, parasitic, saprophytic అని. So already we have discussed what do you mean by parasite. A parasite is nothing but a disease causing organisms. These parasites involve pathogens. ఈ parasites లో ఏముంటాయి? Pathogens ఉంటాయి. Pathogens are nothing but a disease causing organisms. ఈ pathogens అనేవి మన బాడీలో వచ్చాయి అంటే, మన బాడీలో ఎంట్రీ అయ్యాయి అంటే నథింగ్ బట్ మనకి డిజీజ్ వస్తుంది. Because they are disease causing organisms. So these pathogens are the parasites. These pathogens comes under the parasite. ఇవన్నీ మన బాడీలో వచ్చి మన బాడీని హోస్ట్ సెల్ గా మార్చుకొని మన బాడీలో ఫంక్షన్ చూపివ్వడం స్టార్ట్ చేస్తాయి. అలాంటి వాటిని మనం పారాసైటిక్ ఆర్ సాప్రోఫైటిక్ అని అంటున్నాం. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? యాక్టినోమైసిటిస్.
యాక్టినోమైసిటీస్ అనే బ్యాక్టీరియా అన్ని కూడా పారాసైటిక్. అంటే ఈ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఏదైతే మన బాడీలో కానీ యానిమల్ బాడీలో కానీ వెళ్ళింది అనుకోండి, ఆటోమేటికలీ వీఆర్ కేపబుల్ ఆఫ్ గెటింగ్ డిసీజెస్. ఆటోమేటిక్గా మనకి ఏదైనా డిసీజ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దిస్ ఇంట్లో ప్యాథోజన్ అన్న హోస్ట్ సెల్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు బయటకెళ్ళి ఉన్న బాడీ, బయట ఉన్న ఏదైనా ఒక ఫారెన్ పార్టికల్ ఏదైనా వచ్చి మన బాడీ లోపలికి వెళ్ళినప్పుడు అది ఏం చేస్తుందంటే మన బాడీని ఒక ఇల్లులాగా మార్చుకొని దాని ఫంక్షన్ని చూపిస్తుంది. సో అప్పుడు మన బాడీ ఏమవుతుంది, దానికి ఒక హోస్ట్ అవుతుంది. అది మన బాడీని హోస్ట్ చేసుకొని దాని ఫంక్షన్స్ని చూపిస్తుంది. మన బాడీలో ఫంక్షన్స్ని ఆపేసి దాని ఫంక్షన్స్ని చూపిస్తుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ అనుకోండి. ఫీవర్ వచ్చినప్పుడు మనకి బయటకి ఏదైనా ఎలర్జీయో బయటకి ఏదైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు మనకి ఫీవర్ వస్తుంది. ఆ ఫీవర్ అనేది ఒక ఎలర్జీ, ఒక బ్యాక్టీరియా ద్వారా మనకు వచ్చింది. లోపల టైఫాయిడ్ ఉంది, ఒక బ్యాక్టీరియా. మలేరియా ఇస్ నథింగ్ బట్ మస్కిటో ద్వారా మనకు ఒక మలేరియా వచ్చింది అనుకోండి. మలేరియా, దట్ మస్కిటో విల్ ప్రిపేర్ అవర్ సెల్ఫ్ యాజ్ అ హోస్ట్. అది మనల్ని హోస్ట్ లాగా మార్చుకొని దాని జెనెటిక్ మెటీరియల్ని మన లోపలికి ఇంజెక్ట్ చేస్తుంది. ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, మన బాడీ ఇన్ఫెక్ట్ అయిపోతుంది. ఇన్ఫెక్ట్ అయినప్పుడు వెన్ వి టేక్ టాబ్లెట్స్, మనం యాంటీబయాటిక్స్ అలాంటి తీసుకున్నప్పుడు అది దానికి అగెయిన్స్ట్గా యాక్ట్ చేసి మనకి ప్రివెంట్ అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ కేస్ ఆఫ్ యాక్టినోమైసిటిస్. అండ్ దిస్ యాక్టినోమైసిటిస్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే వన్ ఈజ్ మైకోబాక్టీరియం tuberculosis. Mycobacterium tuberculosis is a bacteria which causes tuberculosis in human beings. And next thing is Corynebacterium diphtheriae. Corynebacterium diphtheriae is a organism or bacteria which helpful in the disease formation called diphtheria. దీని వల్ల మనకి diphtheria అనే డిసీజ్ వస్తుంది. అండ్ ఇంకొకటి యాంటీబయాటిక్స్, దీని నుండి ఈ యాక్టినోమైసిటీస్ నుండి ఏదైతే మనం యాంటీబయాటిక్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో ఆ ఒక్క యాంటీబయాటిక్ని మనం స్ట్రెప్టోమైసిన్ అని అంటున్నాం. Streptomycin is an antibiotic which has been extracted from the actinomycetes. Actinomycetes అంటే ఇది ఏ బ్యాక్టీరియా నుండి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము, Streptomyces gracious. Streptomyces gracious ఈ యొక్క బ్యాక్టీరియా ఆర్గానిజమ్స్ నుండి మనం ఈ యాంటీబయాటిక్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఈ యాంటీబయాటిక్ వల్ల మనకి యూజ్ ఉంది. అంటే ఈ బ్యాక్టీరియా అనేది ఒక ఇండస్ట్రియల్ కావాల్సిన ఒక ఇంపార్టెన్స్, ఎకనామిక్ ఇంపార్టెన్స్ అనేది ఈ బ్యాక్టీరియాకు ఉంది. బికాస్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ యాంటీబయాటిక్స్. సో దీస్ actinomycetics are the branched filamentous structures and the cell wall of this actinomycetes is being made up of mycolic acid, and these are mostly a parasitic as well as saprophytic. These are mostly a parasitic and a saprophytic organisms. And next in this we read about the Mycobacterium tuberculosis, Corynebacterium diphtheria. This is a bacteria or an organism which belongs to Actinomycetes and belongs to the kingdom Monera, causes tuberculosis in human beings. And this Corynebacterium diphtheria is a bacterial organisms which causes diphtheria. Diphtheria అనే డిసీజ్ మనకి దీని వల్ల వస్తుంది. సో ఇవన్నీ కూడా పారాసైట్స్, ఎందుకంటే ఇవి మనకి డిసీజ్ ని కాజ్ చేస్తున్నాయి కాబట్టి మనం వీటిని పారాసైట్స్ అని అంటున్నాం. సో we have discussed a brief account on both Archaebacteria as well as Actinomycetes. ఈ రెండు కూడా మొనేరా కింగ్డమ్ కిందికి వస్తాయి. నేను మీకు చెప్పింది ఇప్పుడు ఓన్లీ బ్యాక్టీరియా గురించి. యాక్టినోమైసిటీస్ అంటేనే బ్యాక్టీరియా, ఆర్కేబ్యాక్టీరియా అన్నా కూడా అది ఒక టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇవన్నీ యూనిసెల్యులారా, మల్టీసెల్యులారా, పారాసైటికా, సాప్రోఫైటికా, సింబయోన్సా, సో ఇలాంటివన్నీ కూడా ఈ మొనేరా కింగ్డమ్ కిందికి వస్తాయి. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ అబౌట్ ద మైకోప్లాస్మా. మైకోప్లాస్మా కూడా మొనేరా కింగ్డమ్ కిందకే వస్తుంది. అండ్ దిస్ ఇన్ మైకోప్లాస్మా
ద్వారా మనకి ఒక ప్లాంట్స్ లో కొన్ని డిసీజెస్ వస్తాయి. వన్ ఈజ్ అ లిటిల్ లీఫ్ ఆఫ్ బ్రింజాల్ అండ్ ద అదర్ వన్ ఈజ్ అ లీఫ్ కర్ల్ ఇన్ పపాయా plant. Leaf curl in papaya plant. With this two we will complete our first topic. So I will deal this within your next class. Thank you.